శత్రువులు వచ్చినప్పుడు, శత్రువులు మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులు యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు దేవుడు ఎంతటి గొప్పవాడో, అబ్రాహాముకి ఏం మేలు చేసినాడో దాని గురించి యెహోషాపాతు చెప్తా ఉన్నాడు. కాబట్టి 6వ వచనంలో, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. కాబట్టి మన దేవుడు ఆకాశమందు ఆయన దేవుడై ఉన్నాడు. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి యెహోషాపాతు ఆ రీతిగా దేవుని గణపరుస్తా ఉన్నాడు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. సమస్తాన్ని ఏలువాడు ఆయనే, అన్యజనుల రాజ్యాల్ని కూడా ఏలువాడు ఆయనే. అంతేకాకుండా నీవు బాహుబలము గలవాడవు. దేవుడు ఎలాంటి వాడు? బాహుబలము గలవాడు. ఆయనకు మించిన బలం ఎవరికి లేదు. కాబట్టి అంతేకాకుండా పరాక్రమము గల దేవుడవు. యుద్ధముల్లో శత్రు సేనలను ఓడిస్తే ఏమంటారు? పరాక్రమవంతుడు అంటారు. కాబట్టి పరాక్రమ గల వాడవు నీవే, అన్యజన రాజ్యమును ఏలువాడవు నీవే, సమస్తమును ఏలువాడవు నీవే, ఆకాశమందు నువ్వు దేవుడవై ఉన్నావు అని యెహోషాపాతు గణపరుస్తా ఉన్నాడు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. దేవుణ్ణి ఎదిరించడానికి ఎవరికి బలము చాలదు. కాబట్టి ఆకాశమందు దేవుడై ఉన్నాడు, అన్యజనుల రాజ్యమును ఏలువాడు, సమస్తాన్ని ఏలువాడు, బాహుగలముల దేవుడు, పరాక్రమ గల దేవుడు. ఆయన ఎదిరించడానికి ఎవరికి బలము సరిపోదు అని దేవుడిని గణపరుస్తా ఉన్నాడు. నీ జనులైన ఇజ్రాయేలీల ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, అక్కడ యెహోషాపాతు ఎక్కడున్నాడు? యెరూషలేములో, కానాను రాజ్యంలో ఉన్నాడు. కాబట్టి యెహోషాపాతు ఏం చేసినాడంటే, నీ జనులైన ఇజ్రాయేలీల కొరకు మరి ఏం చేసినావు నువ్వు? మరి నీ మరి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, అంటే దేవుని ప్రజలకు కానాను దేశాన్ని ఇవ్వడానికి లేదా యెరూషలేమును ఇవ్వడానికి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల్ని ఏం చేసినాడు? దేవుడు అక్కడి నుంచి తోలివేసినాడు. కాబట్టి నీ జనులైన ఇజ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులని తోలివేసి, కాబట్టి ఇజ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఏం చేసినాడు? కానాను రాజ్యంలో ఉన్న స్థానిక ప్రజల్ని ఎలగొట్టినాడు, త్రోసివేసినాడు. అంతేకాకుండా నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే.